నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వం తగదని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో అలసత్వానికి తావు లేకుండా యుద్ధ ప్రాతిపదికన పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆరుమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం సందర్శించి ధరణి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారం తీరుపై స్థానిక రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. ఆరుమూరు మండల పరిధిలో ఆయా మాడ్యూల్స్లో పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తులు, వాటి పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. ఒకంత ఎక్కువ సంఖ్యలో ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉండటం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని గత నెల రోజులుగా సూచిస్తున్నప్పటికీ వాటి పరిష్కారం విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని అధికారులను నిలదీశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి రికార్డుల ఆధారంగా దరఖాస్తులను వెంట పరిష్కరించేందుకు చొరవ చూపాలని, స్పెషల్ డ్రైవ్ చేపట్టి పెండింగ్ దరఖాస్తులన్నింటినీ క్లియర్ చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలను నియమించుకొని క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని, తప్పిదాలకు ఆస్కారం లేకుండా వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ఆర్డీఓ లాగిన్కు ఫార్వర్డ్ చేయాలని అన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజువారీగా నిశిత పరిశీలన జరపాలని ఆర్డీఓకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, సంబంధిత అధికారులు ఉన్నారు. విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగా సెలవు ప్రకటించి సంఘీభావం తెలిపాయి. ఐక్య విద్యార్థి సంఘాలు గురువారం దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పోలీస్ బందోబస్తు మధ్య తరగతులు యథావిధిగా కొనసాగాయి. విద్యార్థి సంఘాల నాయకులు చర్చించి కొన్ని ప్రైవేటు పాఠశాలను మూసివేయించేందుకు ప్రయత్నించారు. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు తన ప్రాణాలను పణంగా పెట్టి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోటగల్లిలో గల అల్లూరి విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని, ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర పోరాటంలో ఓ ప్రత్యేక అధ్యాయంగా చెప్పుకోవచ్చని ఆయన అన్నారు. అగ్గిపిడుగు, మన్యం వీరుడు, తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వీరుడని కీర్తించారు. భారత మాతకు దాస్య శృంఖాల నుంచి విముక్తి కలిగించేందుకు బ్రిటిషర్ల తుపాకీ గుళ్లకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన మహనీయులని కొనియాడారు. గిరిజన జాతిలో విప్లవ చైతన్యాన్ని రగిలించి గొరిల్లా యుద్ధ నైపుణ్యాలను నేర్పించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వీరుడని, ఆయన జీవితం యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయమని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటానికి గుర్తుగా 125వ జయంతి సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షులు అడ్వకేట్ సుదర్శన్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పల్నాటి కార్తిక్, హరీష్ రెడ్డి, ఆనంద్, పవన్, కృష్ణ, హరీష్, మురళి తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఆయన ఏదైతే స్వతంత్రం కోసం పోరాటం చేసింది, అదొక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పోరాటం. అది అగ్గివీరుడు, మాన్యం వీరుడు. ఏదైతే మాన్యంలోని గిరిజనులందరినీ కూడా ఏకతాటిపై గిరిజనుల పైన, మాన్య ప్రజలపైన జరుగుతున్న అరాచకాలు, మహిళల పైన జరుగుతున్న ఏదైతే మానభంగాలు, ఆంగ్లేయుల ఎదురొడ్డి వారిని
వీరికి గెరిల్లా తరహా యుద్ధ రీతిలో మాన్యం ప్రజలని తయారు చేసి తెల్లదొరలను ఎదిరించిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు. ఏదైతే ఆయన పోరాట పటిమ తెలుగు జాతికే గర్వకారణం. ఆ రోజుల్లో తెలుగు జాతితో పాటు ప్రపంచమంతా ఆయన ఏదైతే గిరిల్లా యుద్ధ తరహాలో యుద్ధం చేయడం జరిగిందో అది ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆయన చేసిన పోరాటము. ఆయనని ఈ తరం యువకులు ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు ఎదిరించడానికి కానీ భరతమాత రక్షణ కోసం కానీ తమ ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధం కావాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 30 అడుగుల కాంస్య విగ్రహం ప్రతిష్ఠించడం నిజంగా చాలా సంతోషదాయక విషయం. 5 ఏళ్ల పదవీ కాలంలో జిల్లా అభివృద్ధికి తన వంతుగా కృషి చేశానని జెడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు అన్నారు. తనకు సహకరించిన అధికార యంత్రాంగానికి, ఉద్యోగులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ పదవీ కాలం ముగియడంతో చైర్మన్ దాదానగారి విఠలరావుకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈఓ ఉషా ఆధ్వర్యంలో ఆయన్ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లా పరిషత్ సిబ్బంది జెడ్పీ చైర్మన్ను ఘనంగా సత్కరించారు. తదనంతరం జిల్లా వెలమ సంఘం కార్యవర్గంతో పాటు జెడ్పీటీసీలు, వివిధ సంఘాల నాయకులు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ఉషా మాట్లాడుతూ జెడ్పీ చైర్మన్ జిల్లా పరిషత్ నిర్వహణతో పాటు జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. అధికారులకు, సిబ్బందికి సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్ దాదానగారి విఠలరావు మాట్లాడుతూ 5 సంవత్సరముల పదవీ కాలం చాలా సంతృప్తినిచ్చిందని అన్నారు. తనకు సహకరించిన జిల్లా యంత్రాంగానికి, సహచర జెడ్పీటీసీ సభ్యులకు, జెడ్పీ సీఈఓకు, జెడ్పీ కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కార్యాలయ సిబ్బందితో పాటు కేసీఆర్ సేవాదళ సభ్యులు, జెడ్పీటీసీలు, ఇతర సిబ్బంది, అభిమానులు పాల్గొన్నారు. అధ్యక్షత వహించినటువంటి సీఈఓ మేడం విశ్వశ్రీ మేడం గారికి, అట్లాగే మా జడ్పీ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే ఇర్రెస్పెక్ట్ పాలిటిక్స్లకు అతీతంగా మా ప్రజాప్రతినిధి నాయకులు అండ్ జిల్లా సంఘం అధ్యక్షులు వారి కార్యవర్గం, మా మిత్రులు ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు, కందిపట్టుకోవడం రాజేశ్వరి గారు, మామకేష్ గారు, తెలంగాణ గారు, చాలామంది, మా శేఖర్ రెడ్డి గారు, మా కేసీఆర్ సేవా దళం సభ్యులందరూ చాలామంది, గౌరవ జడ్పీ స్టాఫ్ ఇంక్లూడింగ్ వాచ్మెన్, అటెండర్ నుంచి సీఈఓ వరకు, సూపర్వైజర్, ప్రతి ఒక్కరికి, ఎస్ఐ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా మా మండల ప్రెసిడెంట్ నవరపేట నరసింహరావు గారికి, రెడ్డి గారికి, చాలామందికి, ఎస్ఐ మీడియా సోదరులందరికీ ఈ సందర్భంగా శుభాభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలామంది మాట్లాడిన నా గురించి ఇంకా ఉన్నతమైన పదవులు రావడం అసలు నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద సన్మానాలు, స్వాగతం నేను అనుకోలేదు. మా జడ్పీ స్టాఫ్ పరిస్థితులు కలిసేదో సన్మానం చేద్దామని అనుకుంటే, నేను ఎప్పుడైతే ఎలక్ట్ అయినా ఆ రోజు ఎంత గొప్పగా సన్మానించినో, లాస్ట్ డే కూడా అంతకంటే గొప్ప సన్మానించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక నా జన్మ ధన్యమైంది. నేను మా గలంకు తెలుసు, ఏదైనా మహావీరులు
స్వాతంత్ర సమరయోధులు కానీ ఒక చరిత్ర క్రియేట్ చేసిన వారిని జయంతించాలని వర్ధంతించాలని ప్రతి ఒక్కటి గతంలో లేని విధంగా జడ్పీలో చాంబర్లో ప్రతి ఒక్క జయంతి వర్ధంతించాలని జరిపినాం మా తోటి సోదరుతుంది. అట్లాగే డెవలప్మెంట్ యాక్టివిటీ వస్తే మీరందరూ చెప్పి నాకే చెప్పారు. మరి జడిపి కానీ అటు బయట కానీ ఏదైనా ఇప్పుడు చెప్పిన దీన్ దయాళ్ అవార్డు అటువంటి వచ్చిందంటే నా గ్రేట్ ఒక్కటి కాదు, నాతోటి మా జడ్పీటీసీలో అట్లాగే మా అధికారులు మా కుటుంబ సభ్యులు ఏదైతుందో జడ్పీ అధికారులతో ఇద్దరం కలిస్తేనే ఇటువంటి అవార్డ్స్ వచ్చినాయి. దాన్ని మరి సద్వినియోగం చేసుకోవాలని షట్టర్ మార్కెట్ కూడా కట్టిస్తే ఈరోజు 3 లక్షలు రేటు వస్తాను. ఫర్దర్ కూడా మొన్న వచ్చిన 15 ఫైనాన్స్ కూడా నేను నిస్వార్థంగా ఎవరు చైర్మన్ వచ్చినా ఏది వచ్చినా మళ్ళీ ఒక 40 lakhs సొంత డబ్బు మరి మడగలకు కూడా మళ్ళీ ప్రపోజల్ పెట్టడం జరిగింది మా చెప్పి. దాంతో ఒక 5 లక్షల మనకు ఇన్కమ్ వస్తుంది గడిపి. నేను ఏదైనా ఇక్కడ గడిపి కానీ ఈ పోస్టు గడిపితే పరిమితం కాకుండా బయట కూడా ఉపయోగపడ్డాయి. పెద్దలందరూ చెప్పారు మరి 3,60 లక్షలతో ఒక 7-8 విలేజ్లకు కనెక్టివిటీ బీటీ రోడ్ కానీ మాకులూరు మండలం 11,70 లక్షలతో ఒక లిఫ్ట్ కానీ 1000 ఎకరాల కారణం అది కూడా అతి తొందరలో ప్రారంభోత్సవం జరుగుతుంది. అట్లాగే అన్నిటికంటే ముఖ్యం ఈరోజు యునానిమస్ అయినా అంటే దానికి కారణం గొప్పతనం మండల ప్రజలే. పార్టీలకు అతీతంగా నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఎందుకంటే నేను ఏదైనా ఆ రెవెన్యూ డివిజన్ మాకులూరు నిజామాబాద్ ఉంటే ఆర్మూర్ కొన్ని అనివార్య కారణాలు వెళ్తే దాన్ని యాస్టిన్ నిజామాబాద్ తీసుకొచ్చింది. రైతుల అభిప్రాయం మేరకి ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలుపై సరికొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పంటలు సాగు చేసే ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం ఇవ్వాలని పలువురు రైతులు అభిప్రాయపడగా కొందరు 10 ఎకరాలకు మరికొందరు 5 ఎకరాల వరకు రైతు భరోసా పథకం ద్వారా సాయం అందించాలని కోరినట్లుగా ఆయన వెల్లడించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ సొసైటీల ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక మహాజన సభలు నిర్వహించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జాన్కంపేట్, జైతాపూర్ సహకార సంఘాల ఆధ్వర్యంలో రైతు భరోసా పథకం అమలు తీరుపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. జాన్కంపేట్ గ్రామంలో సహకార సంఘం చైర్మన్ మిద్దె నరేందర్, జైతాపూర్ సహకార సంఘం చైర్మన్ కరటూరి నారాయణ, ఎడపల్లి సహకార సంఘం చైర్మన్ పోల మల్కారెడ్డి అధ్యక్షతన మహాజన సభలు నిర్వహించారు. జైతాపూర్ గ్రామంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు అభిప్రాయాలను సేకరించారు. పడావు, గుట్ట భూములకు పెట్టుబడి సాయం ఇవ్వవద్దని, 5 ఎకరాల వరకు పంటలు సాగు చేసేవారికి పెట్టుబడి సాయం ఇవ్వాలని రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరు రైతులు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని కోరగా మరికొందరు సాగు చేసే వారందరికీ అందజేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు, వ్యవసాయాధికారి సిద్ధిరామేశ్వర్, జాన్కంపేట్ సహకార సంఘం CEO గంగారెడ్డి, రైతులు, సహకార సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. చేసే ప్రతి ఎకరానికి ఎలాంటి షరతులు లేకుండా రైతు బంధు అమలు జరగాలి. ఇది యునానిమస్ అంటారు దీన్ని, అంటే ఏకగ్రీవంగా దీన్ని మనం అందరము ఆమోదించినట్టు. అంతేనా? తప్పట్లు పట్టండి సరిపోతుంది, అందరి సమ్మతి. ఇది ఏకగ్రీవం 100%, అంటే వచ్చిన వాళ్ళందరూ అంగీకరించినట్టు. ఇక రెండో అంశం ఏంటంటే సకాలంలో, అంటే జూన్లో వచ్చినప్పుడు జూన్ 15 వరకు లోపలనే, డిసెంబర్లో రెండో పంట వచ్చినప్పుడు డిసెంబర్ 15 లోగానే ముందే, దానికంటే ముందే రైతు బంధు అందాలనేది కూడా ఏకగ్రీవ తీర్మానం అనే అనుకుంటున్నాను. అంటే అందరూ దీనికి అంగీకరిస్తున్నట్టే లెక్క. ఇక మూడో విషయం ఏంటంటే ప్రతి పంటకి 7,500 రూపాయలకు ఎకరానికి పెంపుదల చేయాలనేది కూడా ఒక సూచన. అట్లా అంటే సంవత్సరానికి 2 కార్లకు లెక్క వేసుకుంటే 15,000. మొట్టమొదటిగా రైతు బంధు కార్యక్రమం, రైతు బంధు కొన్ని విషయాల్లో అంటే బీడు భూములకి ప్లాటింగ్ చేసిన 12 గుట్టలకి భూములకి ఇస్తున్నారు, దాన్ని తీసేయాలనే ఉద్దేశంతో రైతులకు సలహాలు సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి సొసైటీ పరిధిలో
తెలంగాణలో ఉన్న అన్ని సహకార సంఘాల్లో ఇటు కార్యక్రమాలు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి రైతులకు సలహాలు సూచనలు తీసుకుని ఏ రైతులకు రైతు బంధు ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి, ఎటువంటి వాళ్ళకి ఇవ్వద్దు, రైతులకు సలహా మేరకు గవర్నమెంట్ వాళ్ళ సలహాలు తీసుకుని ఈ రైతు బంధుని ఇద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ కార్యక్రమం. భారత స్వాతంత్ర ఉద్యమంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ఎనలేనిదని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శించి బ్రిటిషనర్లను ఎదిరించిన మహనీయులని ఆమె కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల ఆయన విగ్రహానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. నేటి యువత ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, మత్తు పదార్థాలపై పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ధర్మపురి, నాయకులు సుదర్శన్, రాజేశ్వర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగరా, భరతమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. ఈ పాట విన్న ప్రతి ఒక్క భారతీయుడికి గుర్తొచ్చేది ముందుగా మన మన్యం దొర అల్లూరి సీతారామరాజు గారు. వారి యొక్క 127వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన మొత్తం భారతదేశ స్వాతంత్ర సమరయోధుల్లో ఒక మహోజ్వల శక్తిగా, అలాగే తను మడమ తిప్పని పోరాట యోధుడిగా, ఏదైతే పేద ప్రజల మీద, కొండజాతి ప్రజల మీద ఏదైతే అక్రమాలు అన్యాయాలు చేశారో బ్రిటిష్ ప్రభుత్వం, వారి గుండెల్లో గుణపాలు అలాగే బాణాలు దించినటువంటి ఒక అగ్గి కనిక మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన తను చేసినటువంటి జీవించింది ఒక 27 సంవత్సరాల మట్టికే అయినప్పటికీ కూడా చాలా చిన్న జీవితం అయినది. ఆ జీవితంలో కూడా ఎవరు చేయనంత దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి ఒక దేశ చరిత్రలోనే ఒక అధ్యాయాన్ని, కేవలం ఒక 2-3 పుటలు కాకుండా ఒక అధ్యాయాన్ని ఆయన రచించుకున్నటువంటి మహా అగ్గి వీరుడు మన మన్యం దొర అల్లూరి సీతారామరాజు గారు. ఆయన 1897 జూలై 4న మరి విజయనగరంలోని పాండ్రగిరి జిల్లాలో వెంకటరామరాజు అలాగే సూర్యనారాయణమ్మ గారి సంతానంగా జన్మించడం జరిగింది. ఆయన జన్మించినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా సమాజంలో ఏం జరుగుతుందని నిశ్చితంగా గమనించడమే కాకుండా ఆ అన్యాయాలను కానీ, అక్కడ ఏదైనా అవసరం ఉంటే కానీ ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అని ఒక సహాయం చేసే ధోరణితో ఆయన ముందుకు సాగడం జరిగింది. ఆయన నేర్చుకున్నటువంటి సంస్కృతం, అలాగే ఏదైతే ఆయన నేర్చుకున్నటువంటి మూలికా వైద్యం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అందిస్తూ మరి 22వ ఏటనే తనకున్నటువంటి కొద్ది వనరులతో, కొద్ది సైన్యంతో మరి ఎంతో ధైర్యంతో బ్రిటిష్ వారి మీద ఆయన యుద్ధానికి, సాయుధ పోరాటానికి కథం తొక్కడం జరిగింది. మొత్తం 5 సంవత్సరాలు కూడా ఎంతో వీరోచితంగా పోరాడి 27వ సంవత్సరంలో ఆయన పరమపదించడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. నీట్ పరీక్షలు జరిగిన అక్రమాలను నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా తెలంగాణ యూనివర్సిటీలో బంద్ పాటించాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆర్ట్స్ కళాశాల ఎదుట శాంతియుత నిరసనకు దిగారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు నిరసనకు దిగిన ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, పీడీఎస్యు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఎన్టీఏ బోర్డును వెంటనే రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి 24 లక్షల మంది నీటు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పి సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పెదవి విప్పి సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు.
కేంద్ర రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని కాపాడి నీట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వాలచే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి తిరిగి పరీక్ష నిర్వహించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి డాక్టర్ కరక గణేష్, ఎన్ఎస్యుఐ యూనివర్సిటీ అధ్యక్షులు కొమ్మెరె శ్రీశైలం, పీడీఎస్యూ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు అక్షయ్, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ ఉపాధ్యక్షులు దినేష్, నాయకులు రాజేందర్, చిత్రు, శివకుమార్, రాజేందర్, శ్రీకాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తెలంగాణ యూనివర్సిటీలో ఏదైతే జాతీయ దేశవ్యాప్త బంద్కు సంబంధించిన అంశంలో భాగంగా శాంతియుతంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో నీటికి వ్యతిరేకంగా నీటి విద్యార్థులకు మద్దతుగా శాంతియుతంగా మేము ఈ దేశవ్యాప్త బంద్ను నిర్వహిస్తున్న తరుణంలో పోలీసు యంత్రాంగం ఇవాళ మమ్మల్ని ఒక దారుణంగా అప్రజాస్వామికంలో ఉన్నట్టుగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ మా బట్టలు చింపిన పరిస్థితి ఉంది. తెలంగాణ ఆర్ట్స్ కళాశాల నుండి 3 అంతస్తుల బిల్డింగ్ నుండి మమ్మల్ని ఈడ్చుకొని ఇవాళ అరెస్టు చేయడం బాధాకరం అని చెప్పి, ఏదైతే 24 లక్షల మంది నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పి, దాంతోపాటుగా విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఎన్టీఏ బోర్డు ఏదైతే ఉందో ఆ ఎన్టీఏ బోర్డును రద్దు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము ఈ పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎగ్జామినేషన్ నిర్వహించాలని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు వెంటనే విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకు న్యాయం చేయకపోతే అనేక పోరాటాలు చేస్తామని చెప్పి, దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో యూజీసీ నెట్ వారం రోజుల ముందు యూజీసీ నెట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. ఆ యూజీసీ నెట్ ఎగ్జామ్ కూడా అసమర్థ ఎన్టీఏ వల్ల ఆ పేపర్ కూడా లీకేజ్ కావడం బాధాకరం. ఈ 2 పేపర్లు లీకేజ్ అయితే చాలామంది విద్యార్థులు, సుమారుగా నీటి విద్యార్థులు 24 లక్షల మంది విద్యార్థులు, దాంతోపాటుగా యూజీసీ నెట్ విద్యార్థులు ఒక 6 లక్షల మంది విద్యార్థులు, అంటే ఈ దేశంలో 30 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిన పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ఆరోపించారు. వికలాంగుల పెన్షన్ పెంపు ప్రకటన చేయకపోతే సీఎం ఇల్లును ముట్టడిస్తామని హెచ్చరించారు. నవిపేట్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల వికలాంగుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దివ్యాంగులకు 4,000 నుండి 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, గీత కార్మికులకు, బీడీ కార్మిక పింఛన్లను 2,000 నుండి 4,000కు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పింఛన్ల పెంపుపై మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు మాదిరిగా వికలాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలని కోరారు. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ PhDలో వయస్సును మినహాయించాలని, నెట్ నుంచి వికలాంగులకు మినహాయింపు ఇవ్వాలని అన్నారు. శారీరక వికలాంగుల రోస్టర్ 56ను 10లోపు మార్చాలని, ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మందకృష్ణ మాదిగ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేయాలని వికలాంగులకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు మానికొళ్ల గంగాధర్, పంతులు, గుంజుగం లక్ష్మణ్, మేకల ప్రకాష్, సుమన్, జడల లక్ష్మణ్, రమణ, గంగా కిషన్, గంగాధర్, గోదావరి, రాజు, సాయమ్మ, రమేష్, గోపి, దండురాజు, మండల మహిళా అధ్యక్షురాలు అబ్బాపూర్ సాయమ్మ తదితరులు పాల్గొన్నారు. రేపు కలెక్టరేట్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో కలెక్టరేట్ ముట్టడి చేయబోతున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎలక్షన్ మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు, నేను గెలవగానే మీకు 6,000 రూపాయల పెన్షను, వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు 4,000 రూపాయలు ఇస్తానని హామీ చేశాడు. ఆ హామీని ఇంత మట్టికి కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 7 నెలలు అవుతుంది. 7 నెలల కాలంలో మాకు పెన్షన్ పెంచుతా అని కూడా పెంచకపోవడం వల్ల మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5వ తారీఖున శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో కలెక్టరేట్ ముట్టడి చేయబోతున్నాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఏ విధంగా పెన్షన్ ఇచ్చిండో ఫస్ట్కి ఎక్కగానే పెన్షన్ ఫస్ట్కే ఇస్తా అన్నాడు. ఫస్ట్కి 7,000 రూపాయల పెన్షన్ ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీ నిలబెట్టకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో ఈ కలెక్టరేట్ ముట్టడి కాగానే మేము సీఎం ఇంటికి ముట్టడి కూడా చేయబోతున్నాము. దొడ్డి కొమరయ్య అమరత్వమే తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరి పోసిందని CPM జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితో నేటికీ కమ్యూనిస్టులు దున్నేవాడికే భూమి కావాలని భూ పోరాటాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా CPM పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఉద్యమించామని అన్నారు. పేద ప్రజలను, రైతాంగాన్ని భూస్వాముల వద్ద వెట్టి చాకిరీ చేయిస్తూ నిర్బంధాన్ని ప్రయోగించడంతో పాటు పేద ప్రజలను, రైతాంగాన్ని భూస్వాముల వద్ద వెట్టి చాకిరీ చేయిస్తూ నిర్బంధాన్ని ప్రయోగించడంతో పాటు పేద ప్రజల యొక్క మాన, ధన, ప్రాణాలను వారి జీవితాలతో ఆడుకుంటున్న సందర్భంలో వాటిని తట్టుకోలేక ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి పెరిగి ఆంధ్ర మహాసభ పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాటం ప్రారంభమైందని అన్నారు. ఆ పోరాటంలో అగ్రభాగాన ఉండి ప్రజలను సమీకరించి ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంలో ఈ తిరుగుబాటును అణిచివేయటానికి ప్రదర్శనపై కాల్పులు జరపటం మూలంగా అందులో అగ్రభాగాన ఉన్న దొడ్డి కొమరయ్య ప్రాణాలు కోల్పోవటం జరిగిందని అన్నారు. ఆయన స్ఫూర్తిగా రైతాంగ సాయుధ పోరాటం మరింత ఊపందుకొని వేలాది గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేయటంతో పాటు 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచటం జరిగిందని రమేష్ బాబు వివరించారు. ఆయన పోరాట స్ఫూర్తితో నేటికి కమ్యూనిస్టులు దున్నేవాడికే భూమి కావాలని భూ పోరాటాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రజాకారులు, అట్లాగే భూస్వాములు, దొరలకు వ్యతిరేకంగా అప్పుడు ఆంధ్ర మహాసభ పేరుతోటి
ఈ అరాచకాలని ఎదిరిస్తూ జరిగినటువంటి పోరాటంలో ఏదైతే విష్ణు రామచంద్రారెడ్డి లాంటి దేశ్ముఖులు రజాకార్లకు అండగా నిలబడి ఈరోజు పేద ప్రజల్ని, కష్టజీవుల్ని, అట్టడుగు వర్గాల ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి సందర్భాల్లో వాటికి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఈ దొడ్డి కొమరయ్య గారిని ఏదైతే ప్రదర్శన జరుగుతున్నటువంటి సందర్భంలో రజాకారులు కాల్చి ఆయన ప్రాణాలను పనుగొనడం జరిగింది. అప్పటి నుంచి జరిగినటువంటి ఆయన అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాయుధ పోరాటం మరింత విస్తృతంగా జరిగి ఈ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూముల్ని పేదలకు చెందేటట్టు, అట్లాగే గ్రామాలని గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పాటు చేసుకునేటట్టు ఆయన అమరత్వం దోహదపడ్డది. నేటికి ఆయన జ్ఞాపకార్థంగానే పేద ప్రజలు, కష్టజీవులు భూపోరాటాలని నిర్వహిస్తూ ఏదైతే ఈ దేశంలో దున్నేవాడికే భూమి కావాలనేటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ లక్ష్యం కోసమే సిపిఎం పార్టీ నేటికి పనిచేస్తుందని ఆయన స్ఫూర్తిగా ఈ జిల్లాలో కూడా ఆపదలో ఉన్న పేదలకు ఆపన్న హస్తం అందిస్తూ స్ఫూర్తిని నింపుతున్నారు మీకోసం మేము స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రఘుపతి లక్ష్మయ్య. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల పాలవుతున్న పేదలకు తోడుగా నిలుస్తూ వారి బాధలను పంచుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన 5 ఏళ్ల చిన్నారి అనారోగ్యం పాలై వైద్య సేవలు పొందుతోంది. నగరానికి చెందిన ఈ నిరుపేద కుటుంబీకులు తమ బిడ్డ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కూలీ నాలీ చేసి కాలం వెళ్లదీసే ఈ కుటుంబీకులు చిన్నారి వైద్యం కోసం ఖర్చు చేసే పరిస్థితి లేకుండా పోయింది. వారి దీన స్థితిని తెలుసుకున్న మీకోసం మేము అనే స్వచ్ఛంద సేవా సంస్థ చేయూతనందించింది. ఈ సేవా సంస్థ అధ్యక్షులు రఘుపతి లక్ష్మయ్య సంస్థ సభ్యులతో కలిసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి చేరుకొని ఆ చిన్నారి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా రఘుపతి లక్ష్మయ్య మాట్లాడుతూ చిన్నారికి మెరుగైన వైద్యం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గత 7 సంవత్సరాలుగా అనాథలు, అభాగ్యులకు అనారోగ్యం బారిన పడిన పేదవారికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఇలా సేవ చేసే భాగ్యం కలగటం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యువత సమాజ సేవపై దృష్టి సారిస్తూ గొప్ప గుర్తింపు పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మీకోసం మేము స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మహేష్, పోతాజీ, ప్రవీణ్, గంగాధర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ్ ప్రభుత్వ హాస్పిటల్లో ఒక చిన్నారి 6కు చెందిన చిన్నారి శృతి అనే పాప ఒక చిన్న ఇన్ఫెక్షన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ అయింది. వారికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇప్పుడు మన భారత్ ఛానల్ వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వారి బాగోగులు కనుక్కొని పాపకు ఆరోగ్యక్షేమం కోసం 10,000 రూపాయల ఆర్థిక సహాయం మీకోసం మేము సేవా సంస్థ ద్వారా అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలకు మా సంస్థ సభ్యులు కూడా ముందుండి నడిపిస్తున్నారు. ఈరోజు నన్ను అధ్యక్షులు చేసి ఆ సంస్థని స్థాపించినట్టు చేసి ఈరోజు నన్ను ముందుండి నడిపిస్తున్నారు. మా సంస్థ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు మా సంస్థ చేసిన కార్యక్రమాలు నిరంతరం మా ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేస్తున్న మా భారత్ ఛానల్ ప్రతినిధులకు మా ప్రవీణ్, ముఖ్యంగా మా గ్రామ ప్రవీణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంస్థ అనేది మేము పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే 2020 కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కొంతమంది యువకులందరం కలిసి ఒక సంస్థను స్థాపించి ఈరోజు ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. ఎవరైనా నిరుపేదలకు అంత్యక్రియలకు కానీ, వారి హాస్పిటల్ ఖర్చులకు కానీ, ఆరోగ్య క్షేమాల కోసం కానీ ఈ సంస్థని ముందుండి ఎడ్యుకేషన్ పర్పస్ నిరుపేద కుటుంబంలో ఉన్న పిల్లలకు చదువుకోవాలని ఆశ ఉన్న వాళ్ళకి చదువు కల్పించడానికి కూడా ముందుకు వస్తున్నాం ఈరోజు మా సంస్థ ద్వారా. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, నీట్ పరీక్ష ఎన్టీఏ బోర్డును రద్దు చేయమని విద్యార్థులు ఆందోళన చేపడితే పోలీసులు అక్రమ అరెస్టులు చేయటం పట్ల సిపిఐఎంఎల్ ప్రజాపంథ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బంద్ను నిర్వహిస్తున్న క్రమంలో అక్రమ అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా మెడిసిన్ విద్యార్థుల ఎంబీబీఎస్ అర్హత పరీక్షకు సంబంధించి నీట్ పరీక్షల్లో అవకతవకలపై, లీకేజీపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా బంద్ను నిర్వహిస్తున్న క్రమంలో అక్రమ అరెస్టులను సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి ప్రభాకర్ ఖండించారు. దేశంలో వైద్య విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసిన సందర్భంలో పరీక్షా పత్రాలు లీకేజీకి గురయ్యాయని, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న
24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నడి రోడ్డుపై నరేంద్ర మోడీ పడేసేలా చేశారని అన్నారు. పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యమాలు చేస్తుంటే కనీసం చీమ కుట్టినట్టయినా మోడీ ప్రభుత్వానికి లేదని వారన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో దాదాపు 70కి పైగా పేపర్లు లీకులు జరిగాయని అన్నారు. ఎన్టీఏ బోర్డు తప్పిదం లేదని కేంద్ర మంత్రులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. విద్యార్థుల పక్షాన నిలబడి కొట్లాడుతున్న విద్యార్థి యువజన సంఘాలను నేడు పోలీసులతో అక్రమ అరెస్టు చేయటం సిగ్గుచేటని వారన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నీట్ పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహించే విధంగా మోడీ ప్రభుత్వం ఇకనైనా చొరవ తీసుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్త విద్యార్థి యువజన సంఘాలతో పాటు పార్టీ నాయకులు సైతం ఉద్యమాలు చేయాల్సి వస్తోందని వారు హెచ్చరించారు. బీజేపీ అధికారంలోకి 3వసారి వచ్చిన తర్వాత అంతకుముందు ఏదైతే వైద్య విద్యని, డాక్టర్లు చేసే విద్యని ఎంట్రన్స్లో ఏదైతే నిర్వహిస్తున్నా ఇది ఎన్టీఏ బోర్డుని రద్దు చేయాలని, రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ ఎందుకు ముందుకు వచ్చింది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్షాపత్రం కోట్ల రూపాయలకు అమ్ముడు పోయింది. అది ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో. బీజేపీ అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల కాలంలో 70 సార్లు ఇలాంటి పరీక్షా పేపర్లు లీకేజీలు అయినాయి. మేము స్వచ్ఛమైన పాలన, అవినీతి లేని పాలన అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్న బీజేపీకి మేము సూటిగా ప్రశ్న అడుగుతా ఉన్నాం. ఈ 70 సార్ల ఏదైతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ అయినాయో దానికి మీ జవాబేంది? నిన్నగాక మొన్న ఈ పేపర్ లీకేజీకి సంబంధించిన ఆ శాఖ మంత్రి పైన మీరు ఎందుకు చర్య తీసుకోలేదు? సిగ్గు శరం లేకుండా ఇంకా నేను ఆ శాఖని పట్టుకుని ఏలాడుతున్నా అని చెప్పేసి ఆ మంత్రి ఏలాడడం సరైంది కాదు. ఇది ప్రశ్నిస్తున్నందుకు దేశవ్యాప్తంగా, అట్లాగే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా అందాజ 1,00,000 మంది విద్యార్థులు ఇక్కడ నష్టపోయారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్లు పోయి పరీక్షలు రాసి తిరిగి ఇవాళ మళ్ళా యాడికి వేసిన కొంగలంటే అక్కడికి వచ్చినట్టుగా తిరిగి మళ్ళీ వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇలాంటి దాన్ని ఇలా ఈ దేశ రాష్ట్రపతి దృష్టికి రావడానికి దేశవ్యాప్తంగా ఈరోజు విద్యా సంస్థల్ని మూసివేయడానికి స్వచ్ఛందంగా మూసివేస్తూ ఉంటే, విద్యా సంస్థల్లో కూడా ముందుకొస్తే అక్రమంగా పోలీసులు తెలంగాణలో అరెస్ట్ చేయడం అనేది సమంజసమైనది కాదు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, రావాల్సిన కరువు భత్యాలు, ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు మరియు సాంస్కృతిక కళాకారుల సమస్యలపై తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చర్చించినట్టు కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీఓ కేంద్ర సంఘ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించినట్టు యూనియన్ కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, రావాల్సిన కరువు భత్యాలు మరియు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు, సాంస్కృతిక కళాకారుల సమస్యలపై చర్చించగా మంత్రి సానుకూలంగా స్పందించినట్టు వివరించారు. త్వరలో ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు సీఎం సుముఖతతో ఉన్నారని, త్వరలోనే ఉద్యోగులకు తీపి కబురు ఉంటుందని అన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కూడా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి ఉద్యోగుల సమస్యలతో పాటు అంగన్వాడీ టీచర్ల సమస్యల్లో భాగంగా పదోన్నతులలో టీచర్లకు వయస్సును సడలింపు చేయవలసిందిగా కోరడమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్, టీఎన్జీఓ కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ముజీబ్, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, సహాయ అధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు జాఫర్ హుస్సేన్,
తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీల పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం మండల ప్రజా పరిషత్లకు ప్రత్యేక అధికారులను నియమించింది. నవిపేట్ మండల స్పెషల్ ఆఫీసర్గా జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మల్లికార్జున నియమితులయ్యారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీల పదవీ కాలం బుధవారంతో ముగిసింది. దీంతో పాలనా సౌలభ్యం కోసం ఆయా మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి మల్లికార్జున నవిపేట మండల ప్రత్యేక అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఎంపీడీఓ నాగనాథ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీరాజ్ శాఖ ఏఈ శ్రావణ్ శాలువాలతో సన్మానించారు. అనంతరం మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మల్లికార్జున మాట్లాడుతూ గతంలో త్రాగునీటి శాఖలో సైతం పనిచేసిన అనుభవంతో విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించడంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలో పలు అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి పాల్గొన్నారు. ఈ ఎంపీపీ నవిపేటలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆల్రెడీ నేను డ్రింకింగ్ వాటర్ దానికి స్పెషల్ ఆఫీసర్గా గతంలో ఉన్నాను. ఇప్పుడు కూడా దానిలో కంటిన్యూషన్గా భాగంగా జెడ్పీహెచ్ఎస్ దానిలో పని విధానం ఏ విధంగా ఉంది, రిపేర్స్ ఏ విధంగా ఉన్నాయి, టాయిలెట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ ఏ విధంగా నేను పరిశీలించడం జరిగింది. నాతోటి ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఏఈపీఆర్ గారు నాతో ఫాలో కావడం జరిగింది. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిని గడగడలాడించి దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు అని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ అధ్యక్షులు విజయరావు కొనియాడారు. భావితరాలు ఆయన్ను ఆదర్శంగా తీసుకొని దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. దేశ స్వాతంత్ర సమరంలో అల్లూరి సీతారామరాజు పాత్ర మరువలేనిదని ఆయన జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక కోటగల్లీలో గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు విజయరావు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సమరంలో ఆంగ్లేయులను గడగడలాడించి దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఎన్నో పోరాటాలు చేసి ఆంగ్లేయులను భారతదేశం నుండి తరిమి కొట్టేందుకు దేశ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందిస్తూ చిరునవ్వుతో తుది శ్వాస విడిచాడని ఆయన తెలిపారు. అలాంటి మహనీయుణ్ణి యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి, సమాజ సేవకు ఎల్లవేళలా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యదర్శి గంగారెడ్డి, సభ్యులు రాజకుమార్ సుబేదార్, జ్ఞానప్రకాష్, చిలక ప్రకాష్, తులసీదాస్, బాబురావు, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి జరపడం జరిగింది. అయితే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ సమాజ సేవతో పాటు హెల్త్ క్యాంప్స్తో పాటు స్కూల్స్ యొక్క బుక్స్ డిస్ట్రిబ్యూషన్స్తో పాటు ఈ దేశభక్తి చేసిన వారి యొక్క జయంతి కూడా జరపడం రోటరీ క్లబ్ యొక్క ఆనవాయితీ. అయితే దీని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం అంటే ఈ జయంతి జరపడం కేవలం అంతవరకే సీమితం కాకుండా ఇటువంటి మహనీయుల యొక్క చరిత్ర వచ్చే తరానికి తెలియాలి. ఈ యొక్క మహనీయులు భారత యొక్క స్వతంత్రం రానివ్వటానికి వారి యొక్క ప్రాణాలు త్యాగం చేస్తూ భారతదేశం సుస్థిరంగా ఉండాలి, బాగుండాలి, దేశభక్తితో కూడినటువంటి యొక్క వాతావరణం ఆధ్వర్యంలో ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా 82వ జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజుకి గార్లాండ్ చేయడం జరిగింది. అల్లూరి సీతారామరాజు భారతదేశంలో బ్రిటిష్ వారికి ఎదిరించి ఆయన వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించి బాగానే 127th బర్త్డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిని గుండెల్లో దడ పుట్టించి వారికి మన స్వతంత్రం రావడానికి అల్లూరి సీతారామరాజు ఎంతో కృషిపడ్డారు. దొంగచాటున అల్లూరి సీతారామరాజును బ్రిటిష్ వారు చంపడం జరిగింది.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వేల్పూర్ ఎస్ఐ వినయ్ కుమార్ అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వేల్పూర్ మండలంలో ఎస్ఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాలను తనిఖీ చేశారు. మైనర్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు జరిమానాలు విధించారు. సరైన వాహన ధృవపత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేస్తున్నట్టు ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. మైనర్లకు ఎవరైనా వాహనాలు ఇచ్చినట్టయితే వాహనాన్ని సీజ్ చేసి ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ప్రతి వాహనానికి ముందు వెనుక భాగంలో నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలని, లేదంటే ఆ వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీ సమయంలో వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని ధృవపత్రాలను అందుబాటులో ఉంచుకొని హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణాన్ని చేయాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో కానిస్టేబుల్స్ సందీప్, మైపాల్, ముత్తన్న, సందీప్, శ్రీనివాస్, సాయన్న, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను నిజామాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్కు చెందిన ఇర్ఫాన్ ఖాన్, మొహమ్మద్ యూనస్లు బైపాస్ రోడ్డు పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సంత్ నిరంకారి సత్సంగ్ భవన్ ఎదురుగల ఖాళీ స్థలంలో కొందరు వ్యక్తులు ఎండు గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం అందడంతో దాడి చేయగా 2 వ్యక్తులు పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారిద్దరి వద్ద 6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లు, 10,090 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ దాడిలో ఎక్సైజ్ అధికారులు స్వప్న, నరసింహాచారి, హమీద్, భోజన్న తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈవీఎం గోడౌన్ను పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ను తెరిపించి బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన మీదట గోడౌన్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.